డాష్ హౌస్, బ్రదర్ ఇన్ లాస్ హౌసా, బ్రదర్స్ ఇల్లా హౌసా? కొంతమంది చెప్తుంటే విన్నాను నేను, బ్రదర్స్ ఇల్లా ఫ్లోరల్గా మెయిన్ వర్డ్ తీసుకోమన్నా కానీ పొసెసివ్ కేసు ఇది. ఏ గర్ల్స్ డ్రెస్ అన్నాడు అనుకో, గర్ల్ అపాస్ట్రియస్ బర్, ఏ బాయ్స్ బుక్స్ అపాస్ట్రియస్ వస్తుంది. అట్లే అపాస్ట్రియస్ పెడితే యొక్క అనే సెన్స్. ఇక్కడ మై బ్రదర్స్ ఇన్ లా అన్నావా, మై బ్రదర్ ఇన్ లాస్ హౌస్ అందామా? ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ కాస్ట్లీ. పొసెసివ్ కేసు వచ్చేటప్పటికి మెయిన్ వర్డ్ వ్యవహారం చేయకూడదు ఇక్కడ, అది అక్కడ ప్లూరల్కే రూలు. పొసెసివ్ కేసు వస్తే, ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తే చివరి పదం ఏది ఉంటుంది దానికే పొసెసివ్ కేస్ అపాస్ట్రియస్ వాడు. ఇట్లా మధ్యలో చేయకూడదు, ఇట్లా చేస్తే తప్పు వస్తుంది. నవాబాద్ హైదరాబాద్ మ్యాన్షన్ అనాల, ప్యాలెస్ అనాల. నవాబాద్ హైదరాబాద్ అన్నప్పుడు దేని కొడతాం మనం ఫ్లోరల్, అదే పొసెసివ్. నవాబాద్ హైదరాబాద్ అనాల, నవాబు కాదు. చివరి పదం ఉండే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో పొసెసివ్ కేస్ చేయాల్సి వస్తే చివరి పదానికే చేయాలా? దీన్ని రకరకాలుగా చదివి రకరకాలుగా కన్ఫ్యూజ్ కాకండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ లో చివరి పదాన్ని తీసుకోండి అని చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అయింది ఎవరికైనా. 1-10 సార్లు చదివితే గుర్తుంటాయి, చదువుతా ఉండు. మేము కూడా ఎన్నిసార్లు 52 ఏళ్ళ అనుభవం, దాంతో ఎన్నెన్నో బుక్స్ చదువుకుంటా చెప్తా చేయటం వల్ల మాకు తెలుస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ చూపాలా, ఫోకస్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా. బాగా చదవాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది అట్లా అనుకోకండి దయచేసి. మనకి బాగా నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి. ఓకేనమ్మా, ఇంతటితో ఆపేస్తున్నాను. ఎందుకు చెప్పానంటే, ఇంకొకసారి ఇలా కామన్ ఎర్రర్స్లో అడగొచ్చాడు, వాడే తప్పు పెట్టి మనం కరెక్ట్ చేయమనొచ్చు, ఇలా ఫిల్అప్ చేయమనొచ్చు. అటువంటిప్పుడు మనం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్, మెయిన్ వీడియో చేస్తున్నానే, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తే ఇవి నల్లేరు మీద నడక. ఇట్ విల్ బి ఏ కేక్ వాక్ టు యూ. వైల్ వాకింగ్ ఈటింగ్ ఏ కేక్ అంటారు. నడుస్తా ఆ కేక్ ఉంది అంటాం ఈజీగా కాదా? అంతే. అది కానీ మెయిన్ వీడియో బాగా జాగ్రత్త ఓపికగా వినండి, అది వింటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనా అంటారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.